హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు సండే సమయం. అందరూ బాగున్నారు కదా? మేము కూడా చాలా బాగున్నాము. అండ్ ఈ వీడియోలో నేను మీకు నా శారీస్ కలెక్షన్ చూపించబోతున్నాను. నాకు ఫ్రెండ్స్ అడుగుతూ ఉన్నారు, ఇంకెప్పుడు చూపిస్తావో, చాలా రోజులు అయిపోయింది ప్యాకేజ్ తీసుకొచ్చి అని చెప్పేసి. నేను కూడా అనుకుంటూ ఉన్నాను, అది పోస్ట్పోన్ అవుతూ ఉంది. సో ఈ రోజుకి కుదిరింది. అండ్ ఈరోజు నేనైతే శారీ కూడా కట్టుకున్నాను కాబట్టి శారీస్ చూపించడానికి పర్ఫెక్ట్గా ఉంటుంది అనిపించింది. సో ఇక్కడున్న శారీస్ అన్నీ కూడా బిలో 1000 రూపీస్, చాలా అఫోర్డబుల్గా ఉంటాయి. అండ్ మనకి లైట్ వెయిట్ ఉంటాయి, ఈజీగా క్యారీ చేయొచ్చు. ఇందులో అన్నీ కూడా నేను ప్యాకేజ్లో తెప్పించినవి కాదు, ఒక 2-3 యాడ్ చేశాను నేను. అంటే నేను ఇండియా నుంచి వచ్చేటప్పుడు తీసుకున్న శారీస్, అవి కూడా బిలో 1000 రూపీసే. సో ఒకసారి చూపిద్దామని చెప్పేసి నేనైతే ఇక్కడ అన్నీ రెడీగా పెట్టుకున్నాను. సో మనం ఫస్ట్ శారీ స్టార్ట్ చేద్దాము. ఇది ఏంటంటే, ఇది కాటన్, కానీ ప్యూర్ కాటన్ కాదు, సిల్క్ మిక్స్ ఉంది దీంట్లో. ఇది రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషను. ఇందులో కలర్స్ ఉన్నాయి. నేను ఇది ఇన్స్టాగ్రామ్లో తీసుకున్నాను. ఇది నాకు 450కి వచ్చింది. సో ఇది పళ్ళు, దీనికంతా కూడా ఇట్లా ఉంది. దీనికి బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ బ్లౌజ్ వచ్చింది. సో నాకు రన్నింగ్ బ్లౌజ్ మరీ ఇందులో అంత అట్రాక్టివ్గా ఉండదేమో అని చెప్పేసి నేనేం చేశానంటే, దీనికి కలంకారీ ఇది బ్లౌజ్ పీస్ తీపించుకొని ఇది ఇట్లా బ్లౌజ్ దీనికి కలంకారీ కుట్టించుకున్నాను. అండ్ ఈ బ్లౌజెస్ అన్నీ కూడా ఈసారి అయితే మా మదర్ స్టిచ్ చేశారు. అంటే మాకు మామూలుగా స్టిచ్ చేస్తుంది తను, బట్ కొన్నిసార్లు బయట ఇస్తూ ఉంటాము. బట్ ఈసారి అయితే నేను తీసుకున్న శారీస్ అన్నిటికీ మా మదరే స్టిచ్ చేశారు. ఇది అంటే కలంకారీ ప్రింట్ కాబట్టి ఇంకా దీనికి నేనేమి వర్క్ అట్లా ఏం పెట్టకుండా సింపుల్ బ్లౌజ్ ఇది. సో ఈ శారీకి ఇది కాంబినేషన్. అండ్ నెక్స్ట్ ఇది కలంకారీ శారీ. ఇది కాటన్ శారీ కాదు, ఇది కూడా సిల్క్ శారీయే. బట్ చాలా బాగుంది, చాలా ఈజీగా సాఫ్ట్గా ఉంది. నాకైతే ఇది బాగా నచ్చేసింది ఈ చీర. దీనికి పళ్ళు నేను చూపిస్తాను. దీనికి అండ్ బార్డరు పళ్ళు కొంచెం ఇది మ్యాచింగ్ ఉంది, ప్రింట్ అంతా. ఇంకా శారీ మొత్తం ఇదే ప్రింట్. అండ్ దీనికి బ్లౌజ్ వచ్చేసి ఈ కలర్లో బ్లౌజ్ ఇచ్చారు. బట్ ఆ బ్లౌజ్ నేను ఇండియాలోనే, అంటే కుట్టడానికి టైము కుదరలేదు. ఇదేంటంటే నేను ప్యాకేజ్ తెప్పించుకునే ఆ రోజే మార్నింగ్ వచ్చిందనమాట, డెలివరీ అయింది. సో అప్పటికప్పుడు దానికి ఈ ఫాల్ ఇవన్నీ స్టిచ్ చేయించి మా అత్తయ్య ఇది పెట్టేశారు. బట్ బ్లౌజ్ అయితే స్టిచ్ అవ్వలేదు కాబట్టి ఇంకా నేను బ్లౌజు వేరే ఇంకా నా దగ్గర ఉన్న బ్లౌజ్తోని పేర్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇది నేను అమెజాన్లో తీసుకున్నాను, ఇండియా అమెజాన్లో. ఇదైతే 600 పడింది శారీ. ఇప్పుడు కూడా అవైలబుల్గా ఉంది, ఎవరికైనా కావాలంటే నేను లింక్ ఇస్తాను. ఈ శారీ అయితే మీరంతా నా బర్త్డే వ్లాగ్లో చూసుంటే, అక్కడ నేను ఆ రోజు నేను ఇది కట్టుకున్నాను బర్త్డే రోజు. ఇది ఆర్గాన్జో శారీ. అండ్ ఇది కూడా నేను ఇన్స్టాగ్రామ్లో తీసుకున్నాను. ఇది ఇంక్లూడింగ్ షిప్పింగ్ నాకు 600 పడింది. నేను తీసుకున్న సెల్లర్ అయితే ఇది చాలా చాలా చీప్ అనిపించింది. ఎందుకంటే సేమ్ ఇలాంటి ఆర్గాన్జో శారీసే, సేమ్ ఇలాంటి ప్రింట్ ఉన్న శారీసే నేను 800, 1200 ఆ ప్రైస్ రేంజ్లో కూడా నేను చూశాను. బట్ ఇదైతే నాకు చాలా చీప్గా దొరికినట్టే అనిపించింది. నాకు బాగుంది క్లాత్ కూడా. అండ్ దీనికి పళ్ళు అయితే ఏం లేదు, శారీ మొత్తం ఇలానే ఉంది. ప్రింట్ అంతా కూడా ఇట్లా ఎల్లో దాని మీద ఇట్లా ఫ్లవర్స్ లాగా ఉన్నాయి. సో శారీ అంతా కూడా ఇంతే. ఇంకా దీనికి బ్లౌజు ఇది ప్లెయిన్ బ్లౌజు. ఇది ఈసారి అయితే నేను జస్ట్ బోట్ నెక్ కుట్టమని చెప్పాను మా అమ్మకి. తనేమో
దీనికి ఇంకా నాకు చెప్పకుండా ఇది ఇట్లా అన్నీ పెట్టేసి బాగా బాగుంది. బ్లౌజ్ బాగా కుదిరింది కూడా నాకు. సో ఇదైతే బోట్ నెక్ అండ్ వెనకాల ఇట్లా పెట్టింది. ఈ డోరీ ఇట్లా కట్టుకోవాలి మనం. ఇది ఇంకో చీర. ఇది కూడా నేను ఇన్స్టాగ్రామ్లోనే తీసుకున్నాను. ఇది ఇంక్లూడింగ్ షిప్పింగ్ నాకు 800 అట్లా పడింది. ఇదైతే నాకు కలర్ చాలా బాగా అనిపించింది. సో ఈ శారీ అంతా కూడా పెద్దగా దీనికి వర్క్ ఏమి ఉండదు, ప్లెయిన్ శారీయే ఇట్లా ఉంటుంది. అండ్ ఇది జస్ట్ లేస్ శారీ మొత్తం, పళ్ళుకి కూడా చుట్టూతా లేస్ ఉంది, వర్క్ ఏమీ లేదు. అండ్ దీనికి ఏంటంటే ఈ బ్లౌజ్కి కొంచెం వర్క్ ఉంది. సో అందుకని చెప్పేసి శారీ ప్లెయిన్గా ఉంది. ఇది కూడా బోట్ నెక్. ఇదన్నీ ఇట్లా ఫ్లవర్స్ ఉన్నాయి, శారీకి మ్యాచ్ అయ్యేలాగా ఫ్లవర్స్. అండ్ హ్యాండ్స్ ఇట్లా వచ్చాయి. ఇవైతే నేను పెట్టించింది ఏం లేదు, ఈ బ్లౌజ్ పీస్తోనే ఇట్లా వచ్చాయి. ఇవి కొంచెం సెట్ చేసి మా అమ్మ ఏంటంటే కొంచెం దగ్గరగా స్టిచ్ చేసింది అన్నమాట. వాళ్ళు ఇచ్చినప్పుడు కొంచెం దూరం దూరంగా అట్లా ఉన్నాయి. సో ఇట్లా కొంచెం చేంజ్ చేసింది. సో ఇది బ్లౌజు. ఈ శారీకి ఏంటంటే ఈ బ్లౌజ్తోనే లుక్, ఎందుకంటే శారీ కొంచెం ప్లెయిన్గా ఉంది కదా. ఈ శారీ అయితే నేను అమెజాన్లో తీసుకున్నాను. ఇది 500 రూపీస్ పడింది. ఇది లెనిన్, అంటే లెనిన్ సిల్క్. ఇది యాక్చువల్గా ప్యూర్ లెనిన్ ఏం కాదు. నేను ఇంకో లెనిన్ శారీ తీసుకున్నాను, బట్ అది అనుకోకుండా డెలివరీ లేట్ అయిపోయింది. సో అది క్యాన్సిల్ చేసేసుకొని ఇంకా అమెజాన్లో అయితే 3-4 డేస్లో వచ్చేస్తుంది కదా అని చెప్పేసి ఇది ఆర్డర్ చేశాను. అండ్ కలర్ కూడా నాకు చాలా బాగా అనిపించింది. దీనికి రాయల్ బ్లూలో ఇట్లా ఉంది కదా బార్డర్. ఈ కలర్ బ్లౌజ్ ఏం లేదు దీంట్లో. ఈ కలర్ బ్లౌజెస్ అంటే నా దగ్గర ఉన్నాయి. సో వాటితో వేసుకోవచ్చు అని చెప్పి నేను ఇది తెప్పించుకున్నాను. ఇది క్లాత్ కూడా సన్నగా ఉంది, మరి హెవీగా లేదు. మనం కట్టుకుంటే హెవీ ఫీల్ అట్లేం లేకుండా సన్నగానే ఉంది. అండ్ దీనికి ఇది పళ్ళు. ఇది ఇప్పటికైతే బాగానే ఉంది, బట్ ఆఫ్టర్ వాష్ ఎలా ఉంటుందో ఏమో అన్నట్టు కొంచెం డౌట్ఫుల్గా అనిపించింది. బట్ ఇక్కడ శారీస్ కొంచెం వాష్ చేయడం అది చాలా తక్కువ, ఎందుకంటే మేము కట్టేది తక్కువ. ఇంకా వాషింగ్ తర్వాత ఎలా ఉంటుందో అనేది మనకు తెలియదు. సో ప్రస్తుతానికి ఇది నాకైతే బాగానే అనిపించింది, కలర్ కాంబినేషన్ మెయిన్గా. ప్రైస్ వచ్చేసి 500 రూపీస్ పడింది అమెజాన్లో. ఇది రీసెంట్గానే మీరు చూసుంటారు, బతుకమ్మ వ్లాగ్లో కట్టుకున్నాను కదా. ఇది కూడా చాలా చాలా బాగుంటుంది. నాకైతే చాలా ఇష్టం ఈ శారీ కాంబినేషన్. కానీ ఈ శారీ లైట్ వెయిట్గా ఉంటుంది, అసలు ఎంత బాగుంటుందో ఈ చీర. ఇదైతే నేను కూకట్పల్లిలో విఘ్నేశ్వర సిల్క్స్ అని ఉంటుంది. అదేంటంటే చూడడానికి చాలా చిన్నగా ఉంటుంది షాపు. నేను అసలు మా అమ్మ ఫస్ట్ వెళ్తుంటే కూడా ఇక్కడ ఏముంటాయి, ఇక్కడ ఏమైనా దొరుకుతాయా లేదా అనుకుంటూ వెళ్ళాను. కానీ వాళ్ళ కలెక్షన్ అయితే సూపర్గా ఉంది. అన్నీ కూడా మనకి అఫోర్డబుల్ శారీస్, మంచి మంచి ప్రింట్స్, అంటే లైట్ వెయిట్గా నాకైతే బాగా నచ్చేసింది. సో ఈ శారీ ఒకటి, ఇది ప్రైస్ కూడా 750 రూపీస్ అలా పడింది అంతే. సో దీనికి ఇట్లా మంచి రిచ్ లుక్ ఉంటుంది ఈ చీర అయితే. దీనికి ఇట్లా ఫుల్ బార్డర్ చాలా పెద్దగా ఉంది. అండ్ పళ్ళు ఏమో ఇలా లైన్స్ ఉంది పళ్ళుకి. సో ఇట్లా ఇది పళ్ళు. ఇక శారీ మొత్తం ఇంతే, మనకి ఫుల్ శారీ అంతా ఈ కాంబినేషన్. ఇది ఈ శారీ క్లాత్. అండ్ ఇందాక ఇది చూపించాను కదా,
ఈ శారీ క్లాత్ ఈ రెండు కూడా సేమే ఉంటుంది మనకి. బ్లౌజ్ ఏమో ఇలా ఉంది. ఇది కొంచెం ఇది కుట్టించుకునేటప్పుడు నాకు ఈ ఫుల్ బార్డర్ వేసేయడానికి ఒక హ్యాండ్కి అయితే బాగానే వచ్చింది. ఇక్కడ మాత్రం ఇక్కడ కొంచెం ఇది అతికిచ్చి కుట్టాల్సి వచ్చింది అనమాట. అండ్ నెక్స్ట్ ఈ చీర ఇది నేను కూకట్పల్లిలో తీసుకున్నాను. నాకు షాప్ నేమ్ ఏమీ గుర్తులేదు, కానీ ఇది కూడా చాలా బాగుంటుంది. ఇది జ్యూట్ సిల్క్ శారీ. ఇది దీనికి ఏంటంటే ఇది పళ్ళు. సో ఇది శారీ ప్రింట్, ఇది బార్డర్. ఇట్లా ఉంటుంది శారీ. అండ్ దీనికి బ్లౌజ్ ఈ బార్డర్కి మ్యాచ్ అయ్యేలాగా ఈ కలర్లో ఉంది. ఈ బ్లౌజ్ కూడా మా మదరే స్టిచ్ చేశారు. సో ఇది బ్లౌజ్ ఇట్లా. ఇది ప్రైస్ కూడా 450 రూపీస్. నాకైతే ఫస్ట్ ఇట్లా చూడగానే తీసేసుకున్నా. అసలు నేను శారీ ఓపెన్ కూడా చేసి పళ్ళు ఇదేమీ చూడలేదు. నాకు ఇది చూసి ప్రింట్ ఇది బాగా అనిపించింది అని. అట్లా కొన్నిసార్లు మనము మరీ వెతకకుండానే ఇట్లా దొరికిపోతాయి కదా, అట్లాంటి శారీ అన్నమాట. అట్లా పెట్టుంది అక్కడ. నేను అది జస్ట్ అది పిక్ చేసి చూసేసరికి నాకైతే బాగా నచ్చేసింది. వెంటనే తీసేసుకున్న శారీ. నెక్స్ట్ ఇది టిష్యూ శారీస్. ఇప్పుడు టిష్యూవి చాలానే వస్తున్నాయి కదా మనకి, గోల్డ్ టిష్యూ అండ్ సిల్వర్ కలర్లో. సో ఇది గోల్డ్ కలర్లో నేను తీసుకున్నా. ఇదైతే హైదరాబాద్లో ఏంటంటే ఇంట్లోనే పెట్టి వాళ్ళు సేల్ చేస్తున్నారు, బొటిక్ లాగా ఉంది. సో అక్కడ తీసుకున్నాను నేను. ఇది నాకు 800 రూపీస్ పడింది శారీ. ప్రింట్ అట్లాంటిది ఏం లేదు, ప్లెయిన్ టిష్యూ శారీ ఇది. దీని బ్లౌజ్ వచ్చేసి దీనికి ఎట్లా ఉండే అంటే అన్ని లైన్స్ లాగా, ఇప్పుడు ఇక్కడ ఆరెంజ్ ఉంది, బ్లూ ఉంది కదా, ఈ రెండు షేడ్స్తోని నాకు లైన్స్ లాగా వచ్చింది బ్లౌజు. సో నాకు అది అంతగా నచ్చలేదు. నేను దాన్ని ఏం చేశానంటే ఇది తీసుకున్నా. ఈ బ్లౌజ్ పీస్ నేను అమెజాన్లో ఆర్డర్ చేశాను. బయటికి అప్పుడు కుదరలేదు, నేను వెళ్ళి షాపింగ్ చేసే అంతా. సో అందుకని చెప్పేసి నేను అప్పుడు కూడా అమెజాన్లో ఇది బ్లౌజ్ పీస్ ఆర్డర్ చేసుకొని లక్కీగా మ్యాచ్ అయింది. ఈ రెండు కలర్స్కి కూడా, ఆరెంజ్ అండ్ బ్లూ రెండు కలర్స్కి ఇది మ్యాచ్ అయింది. సో అట్లా కుట్టించేసుకున్నా నేను. ఇది రెడీమేడ్ బ్లౌజ్, దేనికైనా మనం వేసుకోవచ్చు అని చెప్పేసి నేను ఇది ఒకటి అమెజాన్లో తీసుకున్నాను. బ్లౌజు పెద్దగా వర్క్ ఏముండదు, ఇది సింపుల్ కాటన్ బ్లౌజు. సో అవి నా శారీస్ కలెక్షన్. ఇంకా నేను కొన్ని టాప్స్ అండ్ ఒక డ్రెస్ సెట్ కూడా ఆర్డర్ చేసుకున్నాను ఇండియా నుంచి తెప్పించుకునేటప్పుడు మొన్న ప్యాకేజ్లో. సో అవి కూడా నేను ఒకసారి చూపించేస్తాను. ఇది నేను మింత్రాలో ఆర్డర్ చేశాను. ఈ టాప్ ఇది 360 రూపీస్ పడింది. యాక్చువల్లీ ప్లాన్లో నేను ఇండియా నుంచి వచ్చేటప్పుడు శారీస్ ఎక్కువ తీసుకోలేదని చెప్పేసి శారీస్ మాత్రమే తీసుకుందాం అనుకున్నాను. బట్ మింత్రా అట్లా నాకు చెక్ చేస్తూ ఉంటే నాకు చాలా అంటే ప్రైస్ అనేది తక్కువ అనిపించేసింది. సో అందుకని చెప్పేసి మరీ ఎక్కువేం తీసుకోలేదు. ఒక డ్రెస్ సెట్ అండ్ ఒక టాప్ తీసుకున్నాను మింత్రాలో. ఇది బ్రాండ్ ఏమో అనౌక్ బ్రాండ్. ఈ బ్రాండ్ నేను ఇండియాలో ఉన్నప్పుడు ఎప్పుడు ట్రై చేయలేదు, కానీ ఇక్కడ ఉన్నప్పుడు ఇదివరకు తెప్పించుకున్నాను. అప్పుడు ఒకసారి చూద్దామని తీసుకున్నాను, బాగానే అనిపించింది ఫిట్టింగ్ అదంతా. ఇది మెటీరియల్ ఇదంతా కూడా చాలా బాగుంది. ఈ టాపు ఈ కలర్ మస్టర్డ్ ఎల్లో కలరు. సో ఇదొక టాప్. ఇది డ్రెస్ సెట్ తీసుకున్నా. ఇది ఆల్ అబౌట్ యూ ఫ్రమ్ దీపికా పడుకోన్ బ్రాండ్. ఇది యాక్చువల్గా ఎప్పుడు చూస్తూ ఉంటాను, కానీ ఆ ప్యాటర్న్స్ ఏంటో నాకు కొంచెం అంతగా ఇంప్రెసివ్గా అనిపించవు. సో ఇదైతే కొంచెం ప్రింట్ అదంతా కూడా కొంచెం మామూలుగా అనిపించింది. అండ్
ప్రైస్ కూడా 650 రూపీస్ అట్లా పడింది. నేను ఇంకా ఇది వేసుకోలేదు, వేసుకుంటే అట్లీస్ట్ అంటే ట్రై కూడా చేయలేదు ఫిట్టింగ్ అదంతా ఎలా ఉంటుందో ఏంటో అని. సో తప్పకుండా ఎప్పుడు ఏదైనా ఒక ఈవెంట్కి వేసుకుంటాను, అప్పుడు చూపిస్తాను. దీనికి ఇట్లా ఉన్నాయి, సింపుల్గా ఉంది కదా టాప్. దీనికి ఇది బాటము, కాటన్ బాటమ్. నెక్స్ట్ ఇది దుపట్టా. దుపట్టా ఇలా ఉంది. బట్ నేను పెట్టిన ప్రైస్కి ఇది చాలా వర్త్ ఇట్. అంటే ఈ మెటీరియల్ కానీ ఇదంతా కొంచెం బ్రాండ్ కూడా నోన్ బ్రాండే కాబట్టి బాగానే ఉంటుంది అనుకుంటున్నాను. మనకి ముడతలు పడే ఛాన్స్ కూడా ఉండదు, హ్యాపీగా వేసేసుకోవచ్చు ఈ డ్రెస్. నెక్స్ట్ ఇది నేను ఇన్స్టాగ్రామ్లో తీసుకున్నా. ఇది ఒక లాంగ్ ఫ్రాక్ మోడల్. ఇది టాప్ పార్ట్ అంతా ప్లెయిన్, కింద బాటమ్ వచ్చేసి ఇట్లా ఉంది, ఈ ప్రింట్ వచ్చింది. ఇది 900 పడింది డ్రెస్. ఇది టాప్. ఇదైతే నేను ట్రై చేసి చూసాను, బాగానే ఉంది ఫిట్టింగ్ అదంతా. సో ఇది నా శారీస్ కలెక్షను. నేను ఇప్పుడు చూపించిన శారీస్లో మీకు ఏమైనా ఇంట్రెస్టింగ్గా అనిపించి మీకు ఇంకా లింక్స్ కానీ ఇంకేదైనా కావాలి అంటే నాకు డెఫినెట్గా కామెంట్ పెట్టండి. నేను మళ్ళీ మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో నేను యాడ్ చేస్తాను. సో మరి మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం సందే సమయం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.